శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 26 బుధవారం తులా రాశి వారికి రాత్రి 8:45 తర్వాత ఈ వార్త అందబోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున తులా రాశి వారి జీవితంలో ఏ విధమైన వార్త అందబోతుందో, ఈ రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారు హాస్యప్రియులు. మనకి పెద్దగా ఈ రాశి వారు ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడా కూడా కనిపించరు. ఏది ఉన్నా మనసులో దాచుకుంటూ ఉంటారు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటుతనం ఉండదు. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జీవితాన్ని గనక చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. దీనికి కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి అర్థమవుతుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున ఈ యొక్క తులా రాశి వారికి సంబంధించి దినఫలాలను కనుక చూసుకుంటే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృత్తి రీత్యా మీరు కొన్ని సమస్యలనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలు మిమ్మల్ని బాధపెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ శివ భగవానుడి మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా మీకు పొంచి ఉన్న ఆ సమస్యల నుండి ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతారు. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. మీరు ఊహించని మలుపు ఆ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో కనిపించబోతుంది. కెరియర్లో అవకాశాలు రాబోతున్నాయి. మీ ముందుకు రాబోతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఆ నిర్ణయం అనేది ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వారు మంచి ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరైతే కనుక ఒక మంచి న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 8:45 లోపు ఒక వార్త అందుతుంది. ఆ వార్త మీకు చాలా సానుకూలంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు పెంచేటటువంటి మంచి వార్త అవుతుంది. మీరైతే కనుక సంతోషిస్తారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఇంతకుముందు ఎప్పుడు ఏ ఆదాయ మార్గం లేని వారైనా సరే, వేరే ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే మీకు ఆ యొక్క ఆదాయ మార్గం మీకు రాబోతుంది. దానికి సంబంధించిన వార్త అనేది మీరు అందుకోబోతున్నారని చెప్పాలి. మిగిలిన అన్ని అంశాలు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఒత్తిళ్లు తగ్గిపోయి మీకైతే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లు మీకైతే శుభవార్త రాత్రి 8:45 తర్వాత మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఈ యొక్క గుడ్ న్యూస్ మీరు కుటుంబ సభ్యులతోనూ, ఆప్తులతోనూ, మీ బంధుమిత్రులతోనూ చెప్పుకోబోతున్నారు. చిన్నపాటి గొడవ కూడా కుటుంబ సభ్యుల మధ్య జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘర్షణ చిన్నపాటిగానే తొలగిపోతుంది. దీని కొరకు మీరు ఆలోచించి ఒత్తిడికి గురవాల్సిన పని లేదు. మీరైతే కనుక సమస్యని సానుకూలంగా పరిష్కరించగలుగుతారు. మీరు శివారాధన చేసుకోవడం ద్వారా, హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క రాశి వారికి చక్కటి ఫలితాలను పొందుకోవటానికి ప్రతినిత్యము దినచర్యను ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా కూడా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.